స్వచ్ఛంద్ర మిషన్ చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. పక్కన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి అరాచకాలు ఇంకా కూడా విశాఖ వేదికగా ఆగకపోవటం అనేది నిజంగా కూడా బాధాకరం. కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్తో పట్టుబడ్డాడు. విశాఖని గతంలోనే వీళ్ళు ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చే ప్రయత్నం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటిది ప్రజలు చీకొట్టిన ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజు వరకు రెడ్ హ్యాండెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు పట్టుబడి ఇన్ని రోజులు అవుతున్నా అతని పైన ఒక్క చర్య కూడా తీసుకోవాలా. ఏమా జగన్ రెడ్డి, ఏమి సందేశం ఇస్తా ఉన్నావు నువ్వు? నీ యువజన విభాగ అధ్యక్షుడి పైన నువ్వు ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఇవాళ ఈ నగరంలో ఉంటూ ప్రతిదానికి నోరు బారేసుకునేటటువంటి ఆ కోడిగుడ్డు మంత్రిని అడుగుతా ఉన్నా. గుడివాడ అమర్నాథ్ నీ ప్రధాన అనుచరుడనే చెప్తా ఉన్నారు. ఎందుకని అతని పైన చర్యలు తీసుకోలేదు అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఈ రకంగా డ్రగ్స్ మీరే సరఫరా చేసి యువత అందరికీ మత్తు పదార్థాలు ఇచ్చి రోడ్లపైన రప్ప డ్యాన్సులు వేద్దాం అనుకున్నారా? మీ పార్టీ యువ నాయకత్వాన్ని అందరికీ కూడా గంజాయి డ్రగ్స్ సరఫరా చేసి రోడ్లపైన ఒక భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించుదాం అనుకున్నారా? అంటే ఏంటి, మీరు ఏ దిశగా ఆలోచిస్తా ఉన్నారు? ప్రజలు ఆ రకంగా వాతలు పెట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ డ్రగ్స్ పట్టుబడినటువంటి వ్యవహారం వెనక దానికి ముందు ఏం జరిగిందో కూడా లోతుగా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ కొండారెడ్డి దగ్గర పట్టుబడటానికి కొన్ని రోజుల ముందే వైసీపీ నాయకత్వం కొంతమంది కీలక నాయకులు అందరూ కలిసి ఒక ప్రదేశంలో ఒక రేవ్ పార్టీ చేసుకున్నట్టు, అక్కడ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు కూడా కొన్ని వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. కాబట్టి వైసీపీ ముఠా ఒక పక్కన నాసి రకం మద్యం తయారు చేయటం, రెండో పక్కన గంజాయి డ్రగ్స్ వ్యాపారాలు చేయటం, ఇవన్నీ కూడా అంటే రుచి మరిగినటువంటి పులి ఏదో మానవ రక్తం యొక్క రుచి మరిగినటువంటి పులోసింహం ఇంకా మారదన్నట్టు ఈ అవినీతి సొమ్ముకు అలవాటు పడిపోయి ఈ గంజాయి మద్యం డ్రగ్స్ ద్వారా దాని నుంచి బయటపడకుండా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తోకలు కత్తరించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి విశాఖ లాంటి నగరాన్ని మీరు డ్రగ్స్ సరఫరాకు ఒక కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ జగన్ రెడ్డి, అదేవిధంగా ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఏం జవాబు చెప్తారు? ఏ నోట్లోంచి మాట పగలట్లేదా? మీ అనుంగ శిష్యుడు, మీ ప్రధాన అనుచరుడు మీ కొండారెడ్డి డ్రగ్స్తో పట్టుబడి ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు నోట్లోంచి మాట రావట్లేదు? ఎందుకని చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఏమి సందేశం ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని వారిని ప్రశ్నిస్తూ మరి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా మేము తయారు చేసి దీన్ని దేశానికే ఒక రోల్ మోడల్ లాగా ఒక కేస్ స్టడీగా మార్చబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.